వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో రవి, చంద్ర, బుధ గ్రహాలు. మిథునంలో శుక్ర, గురులు. సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, స్వక్షేత్రంలో కుజుడు, మేషంలో. ఈ వారం 5 గ్రహాలు రాసులు మారుతున్నాయి. రవి, చంద్ర, బుధ వృషభంలోకి మారుతున్నారు. కుజుడు మేషంలో, శుక్రగ్రహం మిథునంలోకి. అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ సప్తమి వరకు. మే 17వ తేదీ ఆదివారం శనిగ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. మే 17 చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వస్తున్నారు. 3,58,100 కిలోమీటర్ల దూరంలోకి వస్తున్నారు. ఇది చంద్రుని కక్షలో అత్యంత దగ్గర స్థానం. ఈ సమయంలో చంద్రుడు కొంచెం పెద్దగా ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉన్నది. మే 18వ తేదీ సోమవారం రవి కృత్తికా నక్షత్రంలో ఉంటారు. మే 19 మంగళవారం బుధుడు రోహిణి నక్షత్రంలో, శుక్రుడు ఆర్ద్రా నక్షత్రంలో. అదే రోజు చంద్రుడు ఉత్తర దిక్కులో గరిష్ట స్థాయిలో ఉంటారు. అంటే చంద్రుడు ఆకాశంలో ఉత్తరం వైపు నార్త్ డెక్లినేషన్ 28.1 డిగ్రీలో అత్యంత ఎత్తులో ఉంటారు. దీనివల్ల భారతదేశంలో చంద్రుడు కొంచెం ఎత్తుగా కనిపించే అవకాశం ఉంటుంది. మే 19 చంద్రుడు శుక్రుడు దగ్గరగా ఉంటారు. చంద్ర శుక్రుల మధ్య కేవలం 2.9 డిగ్రీస్ దూరమే ఉంటుంది. ఈ దృశ్యాన్ని సాయంకాలంలో ప్రదోషం అయిన తర్వాత దర్శించవచ్చు. మే 20వ తేదీ చంద్రుడు గురుగ్రహానికి దగ్గరగా వస్తారు. చంద్రుడు మరియు గురువు ఈ 2 గ్రహాల మధ్య దూరం 3.1 డిగ్రీస్ మాత్రమే. ఇది మంచి దర్శన యోగ్యం. మే 21 చంద్రుడు బీహైవ్ క్లస్టర్ దగ్గరగా ఉంటారు. ఇది ఒక నక్షత్రం. దీన్ని M44 అని పిలుస్తాం. ఈ నక్షత్ర సమూహం దగ్గర చంద్ర దర్శనం అవుతుంది. ఇది కర్కాటకలోని పుష్యమి నక్షత్ర సమీపంలో ఉంటుంది. మే 22 శుక్రవారం రవి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. మే 23 చంద్రుడు మఘా నక్షత్రంలో ఉంటారు. దీన్ని రెగ్యులస్ అని పిలుస్తాం. చక్కగా దీన్ని దర్శించవచ్చు. ఈ రెగ్యులస్ దగ్గర ఉన్న దూరం 0 డిగ్రీస్. మే 23 శుక్లపక్ష అష్టమి ఫస్ట్ క్వార్టర్ అంటారు. దీన్ని కూడా మనం ఆకాశంలో చక్కగా దర్శించవచ్చు. సగం చంద్రబింబం ప్రత్యక్షంగా ఆకాశంలో ప్రకాశిస్తుంది. మే 23 చంద్రుడు కేతువు వద్ద ఉంటారు. దీన్ని డిసెండింగ్ నోడ్ అంటాం. చంద్రుడు తన కక్షలో దక్షిణ దిశలోకి దిగే బిందువును చేరుతుంది. దీనినే డిసెండింగ్ నోడు అని వ్యవహరిస్తాం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన అలాగే పంచాంగపరమైన విషయాలు. పంచాంగంలో మహర్షులు చెప్పిన విజ్ఞానాన్ని ఏ విధంగా అయితే మనం గణితం చేసి సిద్ధాంతపరంగా రాస్తామో దాన్ని ప్రస్తుతంలో టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా ఆకాశంలో అందరూ ఈ చెప్పిన విషయాలని దర్శించవచ్చు.